చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అమ్మగారు, ఓ పాలాటి కేసు చూడండి. రండి బాలు, లోపలికి రండి. ఏయ్ అప్ప, వాడెక్కడా? ఎక్కడున్నాడు వాడు? రేయ్ రారా బయటికి, రారా. ఎవరు? ఇంకెవరు? నీ మొగుడు ఆ రామ్గాడు. ఎక్కడ వాడు? రేయ్ రారా. బాలు, రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు. ఆయన నీకు అన్నయ్య. చిచి, వాడు నాకు అన్నయ్య ఏంటి? వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వాడిని బయటికి రమ్మను. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. రేయ్ రారా బయటికి. రేయ్ రామ్, రారా బయటికి. నిన్నిలా కాదురా. అయ్యో, ఏంటి బాబు, ఏం చేస్తున్నావు? రేయ్ రారా బయటికి, రారా. మూలమ్మో, ఏంటి బాబు మీ అన్న మీద కోపం ఈటి మీద చూపిస్తున్నారేటి? ఏయ్ పళ్ళు రాలగొడతాను. వాడిని నాకు అన్నయ్య అన్నావంటే. బాలు, అసలేమైంది నీకు? ఎందుకిలా రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావు? ఆయన ఇంట్లో లేరు. లేడా? తప్పించుకున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నా చేతిలో నీ మొగుడికి ఉంటుంది. అంత తప్పు ఆయన ఏం చేశారు? మీకు కావాల్సింది మీకిచ్చేసి ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసాం కదా, ఇంకా ఏం కావాలి? ఎందుకు మీ భార్య భర్తలిద్దరూ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు? ఎవరు వేధిస్తున్నారు? మీరు వేధిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్ళినా ఇంకా మీకు ఆ ఇంటి మీద, ఆ ఆస్తి మీద ఆశ పోలేదు. ఇంకా ఆస్తి కోసం వెంపర్లాడుతున్నారు. ఆస్తుల కోసం వెంపర్లాడ్డం మాకు చేత కాదు, అది మీకు తెలిసిన విద్య. చూసావా బాలు ఎలా మాట్లాడుతుందో? ఎందుకు మాట్లాడదు? ఆస్తి విషయంలో మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక్కటే కదా. బాలు, ఏంటి? చెప్పు. మిమ్మల్ని చీకొట్టి బయటికి గెంటేసినా మీకింకా సిగ్గు రాలేదా? అమ్మా బాబు ఎవడో తెలియని మొగుణ్ణి తీసుకొచ్చి తిండి పెట్టి చదువు చెప్పించి సొంత కొడుకులా చూసుకున్నారు మా అమ్మా నాన్న. అది చాలదా వాడికి? ఇంకా మా ఆస్తులు కావాల్సి వచ్చాయా? ఏ దున్న పోతులా ఉన్నాడు. బయటికొచ్చి పని చేసుకుని బతకొచ్చు కదా. ఇంకా సిగ్గు లేకుండా మా ఆస్తిని కాజేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? ఆ ఆదిత్య గారిని రెచ్చగొట్టి మా మావయ్యని, నా భార్యని అటాక్ చేస్తాడా? కావాలి అని అడిగితే బ్రతకడానికి బిచ్చం వేస్తాం కదా. ఇలాంటి పనులు చేయడం దేనికి? బాలు, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇలాగే మాట్లాడతాను. అసలు వాడెవడు? వాడికి మా ఆస్తితో ఏంటి పని? మా అబ్బకి పుట్టాడా, లేకపోతే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టాడా? ఏయ్